దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణిగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాతృమూర్తిగా, యావత్ తెలుగు ప్రజలకు సుపరిచితురాలు వైఎస్ విజయమ్మ గారు ఈ ఎన్నికల వేళ విస్తృతంగా ఆమె ఏపీలో ప్రచారం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిమిత్తం తిరుపతి వచ్చారు. మనతో పాటు విజయమ్మ గారు మనతో మాట్లాడదాం. నమస్తే మేడం. 5 ఏళ్ల ముందు వరకు ఒక గృహిణిగా ఇంటికే పరిమితమైన మీరు అటు తర్వాత అనూహ్య పరిస్థితుల నేపథ్యంలో రాజకీయాల్లోకి రావడం జరిగింది. వైసీపీ పార్టీ గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. ఈవేళ మరో 3 రోజుల్లోనే ప్రజా తీర్పును ఎదుర్కోబోతున్నారు. ఇప్పటికే మీరు అనేక చోట్ల పర్యటించారు. ఎట్లా ఉంది మేడం పబ్లిక్ స్పందన వైసీపీ పార్టీకి? వైఎస్ఆర్సీపీ పార్టీకి స్పందన చాలా బ్రహ్మాండంగా ఉంది. మా ప్రజలందరూ కూడా ఒకసారి అవకాశం ఇచ్చి చూస్తాం. రాజశేఖర రెడ్డి గారి కొడుకు కదా, ఆయన మాట తప్పేవాడు కాదు, చెప్పినవి చెప్పనివి కూడా చేశాడు. ఆ రోజు అన్నీ మనం సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అన్నీ చూసాము. ఇప్పుడు జగన్ కూడా ఆయన కొడుకుగా చేస్తాడన్న నమ్మకం తను తెచ్చుకున్నాడు కూడా. అంటే ఓదార్పు యాత్రలో అంత నమ్మకం రాలేదనుకుంటా లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పటికి. ఈ ఎలక్షన్స్లో ఈ 5 ఏళ్ళు తను చేసిన ప్రతి, అంటే ఎక్కడ బస్ యాక్సిడెంట్ అయితే కూడా నలుగురు చనిపోయినారంటే, ట్రైన్ యాక్సిడెంట్ అయితే 4 చనిపోయినారంటే, ఎక్కడ ఏ అపాయం జరిగినా కూడా జగన్ ఉన్నాడు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం, సోషల్ స్టేటస్ కోసమైనా, సమైక్యంగా ఉంచడం కోసమైనా ప్రతి పోరాటంలో, అంటే ప్రజలకు ఏమి ఇబ్బందులు వచ్చినా కూడా జలయజ్ఞం కోసం అయితేనేమి, ప్రతి సమస్య, ఏ సమస్య, కరెంటు బిల్లులు పెరిగినా, ఇంకోటి బిల్లులు పెరిగినా, ప్రతి సమస్యలోనూ ప్రతి ఇబ్బందిలోనూ తను కడుపు మార్చుకొని 2 రోజులు, 4 రోజులు, వారం రోజులు కడుపు మార్చుకొని అలా దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు. స్పెషల్ స్టేటస్ ఈరోజు నిలబడింది అంటే అది కేవలం జగన్ వల్లనే నిలబడిందని చెప్తా. ఎందుకంటే యువబేరిలో ప్రతి జిల్లాలో యువబేరీలు పెట్టి చెప్పారు, ప్రతి మీటింగ్లలో పెట్టి చెప్పారు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు తీసుకుపోయి ఢిల్లీలో కూడా చేస్తారు. ఇలా అంటే ప్రజలకు నమ్మకం కలిగించుకున్నాడు. తను చేస్తాడు, వాళ్ళ నాన్నగా రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా తప్పకుండా చేస్తాడు. ఒక్కసారి అవకాశం ఇచ్చి అన్నది కనపడతా ఉంది. ఒక్కసారి అవకాశం ఒక లైన్ని టీడీపీ కూడా అందుకుంది మేడం. అంటే ఒక్కసారి ఆత్మహత్య చేసుకుంటామా, ఒక్కసారి పైనుంచి దూకుతామా, ఒక్కసారి కరెంటు తీగలు పట్టుకుంటామా అంటూ చంద్రబాబు నాయుడు ఒక వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? చంద్రబాబు నాయుడు గారికి చాలా నిజంగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అనుకుంటా. అంటే ఫ్రస్ట్రేషన్లో లేకపోయినా కూడా అంతే, ఆయన చరిత్రే అంతా. రాజశేఖర రెడ్డి గారిని కూడా ఫ్యాక్షనిస్ట్ అనో, హత్యలు చేస్తాడనో, ఊరికే అది హైదరాబాద్లో ఏదో దాంట్లో మతకలహాలలో రాజశేఖర రెడ్డి గారు 400 మంది చంపారనో, ఫ్యాక్షనిస్ట్ అనో, లేకపోతే అసమ్మతివాదనో, లేకపోతే ఆయన ఏం చేసే మనిషి కాదని అప్పుడు కూడా అలాగే చేసేవాడు. ఇప్పుడు కూడా అదే పాటిస్తూ ఉన్నాడు. జగన్ ఏదో అరాచకత్వం జరుగుతుంది, ఏదో ప్రజలు బయటికి రాలేరు అని. కానీ రాజశేఖర రెడ్డి గారు ఒక్కసారి సీఎం అయిన తర్వాత ఆయన మంచితనం ఏంటో, ఆయన ప్రేమ ఏంటో ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా నడిపించారు, శాచురేషన్ విధానంలో నడిపించారు. మా ఎమ్మెల్యేలు ఎవరైనా అంటా ఉంటే, అంటే ఎందుకన్నా మీరు చేస్తారు, కిందికి పోతానే మైక్ పెడతానే మిమ్మల్ని తిడతారు అని. నేను వాళ్ళకి కాదు కదా చేసేది, ప్రజలకు చేస్తూ ఉన్నాను, నేను అదొకటే చూస్తూ ఉన్నాను చెప్పేవాళ్ళు ఆయన. అందుకనే ఆయన కోసం, అంటే ఆయన కనపడలేదు అన్నప్పుడు 27 మంది హార్ట్ అటాక్, అంటే గుండె ఆగిపోయిందంటమ్మా. అంత ప్రేమ, అంత భక్తి రావాలంటే ఎంత మనిషి మీద ప్రేమ ఉండాలి, ఎంత భక్తి ఉండాలి. 700 మంది ఆయన కోసం చనిపోయారంటే అదే అర్థం. నిన్న కూడా చంద్రబాబు నాయుడు మీటింగ్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే పింఛన్లు ఆగిపోతాయి, అమరావతి ఆగిపోతుంది, పోలవరం ఆగిపోతుంది, రాష్ట్రం అంధకారం అవుతుందంటూ ఒక ప్రచారం చేస్తున్నారు. ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? అప్పుడు నిజంగా మా దేవుడు అప్పుడు 9 సంవత్సరాలు, ఇప్పుడు 5 సంవత్సరాలు ఆయనకి ఇచ్చినంత టైం ఎవరికి ఇవ్వలేదు. కానీ 9 సంవత్సరాల కాలంలో కానీ, ఇప్పుడు 5 సంవత్సరాల కాలంలో కానీ ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా తీసుకొచ్చాడా? ఒక్క ప్రాజెక్ట్, ఒక పరిశ్రమ, ఏదైనా పెద్ద పరిశ్రమ తెచ్చాడా? ఏది తేలేదు. ఈరోజు మన్నవరం రావాల్సిన ప్రాజెక్ట్ వేరే రాష్ట్రాలకు పోయింది. ఇక్కడికి గాలేరు నగర్ ఎత్తుకున్నా, హంద్రినీవా ఎత్తుకున్నా, వెలుగొండ ఎత్తుకున్నా, అక్కడ వంశధార ఎత్తుకున్నా, మహేంద్రతన్ ఎత్తుకున్నా, ఎక్కడ ఏ ఒక్క ప్రాజెక్ట్ చేశాడు? పోలవరం జాతీయ ప్రాజెక్టుగా రాజశేఖర రెడ్డి గారు చేసి అన్ని పర్మిషన్లు తెచ్చి కాలువలు కూడా పెద్ద పెద్ద కాలువలు తవ్వించిపోతే ఈరోజు పోలవరం ఎక్కడుందమ్మా? పునాది గోడలు కూడా దాటలేదు. ఒట్టి మీడియా మేనేజ్మెంట్ తప్పితే ఏమీ లేదు. బస్సులు పెట్టి ఒక 10,000 మందిని తీసుకొని 10,000 మంది వచ్చి చూశారు బ్రహ్మాండంగా. నేను నదుల అనుసంధానం చేస్తాను, లేకపోతే 62 ప్రాజెక్టులు నేను చేశాను అంటున్నాడు. ఎక్కడ చేశాడు? ఏం చేశాడు? ఒక్క ప్రాజెక్టు పట్టిసీమ చేశాడు, కాకు కూడా తప్పట్టింది. 400 కోట్లు కాకు కూడా తప్పట్టింది. అంచనాలు కూడా బాగా పెరిగిపోయినట్టు. పోలవరం ప్రాజెక్టు ఉంది,
ఆ రోజు 16,000 రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అంచనా, ఈరోజు 60,000 కోట్లు. ఏం చేశాడు? టెండర్లు వేశారు, కమిషన్లు పంచుకున్నారు, పట్టిసీమలో కమిషన్లు పంచుకున్నారు. అంతకంటే ఏం చేశాడు? సంక్షేమం పూని అభివృద్ధి లేదు, సంక్షేమం అన్న సార్ శాచురేషన్ విధానంలో చేశాడు. ఆ 5 సంవత్సరాల 3 నెలల కాలం ఎంత సువర్ణయుగం అని ఎందుకు అంటున్నారంటే ప్రజలు ఏ ఒక్క ట్యాక్స్, కరెంటు ఛార్జెస్ కానీ, ఆర్టీసీ ఛార్జెస్ కానీ, నీటి పన్నులు కానీ, ఏ విధమైన పన్ను ఒక్క బయట పన్ను పెరగలేదు. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు గ్యాస్ పెంచితే కూడా 50 రూపాయలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కట్టింది. ఈరోజు చూస్తే ఎన్నిసార్లు పెంచారమ్మా? ఏమి అన్ని రేట్లే. కరెంట్ బిల్లులు 3-4 సార్లు పెంచారు, ఆర్టీసీ బిల్లులు 3-4 సార్లు పెంచారు, ఏది పెంచలేదు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచలేదు. పోనీ ఈరోజు ఎవరికైనా ఇస్తున్నారా అంటే జన్మభూమి వాళ్ళ కమిటీ సంతకం పెట్టాలి, ఇండ్లు ఇవ్వాలన్నా సంతకం పెట్టాలి, కార్డు ఇవ్వాలన్నా సంతకం పెట్టాలి. వాళ్ళకు మాత్రమే, వాళ్ళకు 3, 4, 5, 6 కూడా ఉంటాయి వాళ్ళకు, మిగతా వాళ్ళకు ఉండవు. ఈరోజు ఎక్కడ పెన్షన్ కూడా జగన్ 2,000 ఇస్తానని చెప్పిన దానివల్ల నువ్వు ఈ మంత్లో పెంచి నేను 2,000 చేశాను అంటున్నావు. జగన్ 3,000 అంటేనే 3,000 అంటున్నావు. ఎక్కడ అన్నదాత సుఖీభవ ఉంది? రాష్ట్రంలో త్రిముఖ పోటీ ఉందంటే మీరు ఒప్పుకుంటారు మేడం. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఎలా ఉండబోతోంది? పైగా ఆయన బీఎస్పీతో అలయన్స్ చేశారు. నిజానికి వైసీపీకి సాలిడ్ ఓట్ బ్యాంక్ ఎస్సీ కమ్యూనిటీ ఉంది. అంటే ఆ ఓట్ బ్యాంక్ని డ్యామేజ్ చేయడం కోసమే పవన్ బీఎస్పీ పొత్తు కుదిరింది అని అంటే మీరు నమ్ముతారా? ఎవ్వరు మార్చలేరమ్మా. రాజశేఖర రెడ్డి గారు చేసిన ప్రతిదీ కొన్ని కోట్ల మంది హృదయాల్లో రాజశేఖర రెడ్డి గారు పతిలంగా ఉన్నారు 9 సంవత్సరాల తర్వాత కూడా. జగన్ బాబు చేస్తాడన్న నమ్మకం కలిగించుకున్నాడు, మాట మీద నిలబడతాడన్న నమ్మకం కలిగించుకున్నాడు. ఒక్క మాట ఎందుకు, ఒకే ఒక మాట, ఆ రోజు వాళ్ళ నాయన కోసం చనిపోయిన వాళ్ళ కోసం నేను వాళ్ళని పరామర్శిస్తానని చెప్పాడు. దానికి హైకమాండ్ ఒప్పుకోలేదు, నానా ఇబ్బందులు పెట్టారు. ఎన్ని ఇబ్బందులు అంటే అన్ని ఇబ్బందులు పెట్టారు. ఎమ్మెల్యేలను పోవద్దన్నారు, ఎంపీలను పోవద్దన్నారు, మినిస్టర్లను పోవద్దన్నారు, ఎవరు సహకరించకూడదన్నారు. మళ్ళీ మమ్మల్ని ఏమో తిరగకూడదని చెప్పారు, కండిషన్స్ పెట్టారు. జగన్ పోయిన దానివల్ల మళ్ళీ మా ఇంట్లో గొడవలు పెట్టారు. అన్ని చోట్ల అన్నీ పెట్టి మమ్మల్ని లేక పొగబెట్టినట్టుగా బయటికి పంపించారు. ఈ ఎన్నికల కోసం కేసీఆర్ జగన్ గారికి 1000 కోట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఓడించేందుకు, కానీ చంద్రబాబు నాయుడు లోకేష్ పదే చెప్తున్నారు. ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు. ఏది వస్తే అది మాట్లాడతారు నోటికి. ఎందుకు పంపిస్తారు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళ డబ్బులు దండిగా ఈరోజు ఓటుకు 3,000, 4,000, 5,000 రూపాయలు కూడా ఓటుకు పెట్టుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. లాస్ట్ టైం నంద్యాల ఎలక్షన్స్లో ఎంత ఇచ్చినారు? 3 ఓట్లు ఉంటే 50,000 ఇచ్చినారు ఇంటికి, 6 ఓట్లు ఉంటే 1,00,000 రూపాయలు ఇచ్చినారు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, అది కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకెవరి మీదనో అలిగేషన్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు నవరత్నాలు మొత్తంగా జగన్ సీఎం చేస్తాయంటాయా? అంటే రాజశేఖర రెడ్డి గారు నవరత్నాలు ఆల్మోస్ట్ అన్ని రాజశేఖర రెడ్డి గారి టైంలో ఉంటుంది. డాక్టర్ అక్షలమ్మల చేయుత కానీ, లేకుంటే ఆరోగ్యశ్రీ కానీ, కానీ, రైతులది కానీ అన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు చేస్తారు ప్రోగ్రామ్స్. ఇంకా కొంచెం బెటర్గా చేయాలని ఆయన తపన ఉంది, ఇది ఉంది. నేను అనుకుంటామా దేవుడు కూడా ఆయన సృష్టించిన మనుషులకు మంచి జరగాల, ఆయన సృష్టించిన మనుషులకు చేయగలిగే వాళ్ళు కావాలని కోరుకుంటాడు ఆయన. అలాంటి మోటివ్, అలాంటి ఇంటెన్సివ్ ఉంటే దేవుడు కూడా తప్పకుండా బ్లెస్ చేస్తాడు, ప్రకృతి కూడా సహకరిస్తుందని నేను అనుకుంటున్నాను. అటువంటి ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు టైం ఎలా ఉండిందో ఈరోజు కూడా అదే పరిస్థితులు ఉన్నాయి, అట్లనే ఉంది రాష్ట్రం. ఇది కూడా జగన్ వస్తే తప్పకుండా చేస్తాడని నేను అనుకుంటున్నాను కొంతమంది జీవితాల్లో. ఆయన కూడా గత ఎన్నికల్లో ప్రచారం సమయంలో కూడా ఇదే తరహా జనసందోహం కనిపించింది. మీ ప్రచారానికి కానీ, షర్మిల గారికి కానీ, జగన్మోహన్ రెడ్డి ప్రచారం కానీ ఇదే స్థాయిలో జనాలు వచ్చారు. కానీ అప్పుడు అధికారం త్రుట్లో తప్పిపోయింది. ఈసారి ఎలా ఉండబోతుంది? వారు ఎలా ఉండబోతుంది? అంటే లాస్ట్ టైం అంటే ఇంత చేస్తాడు అన్న నమ్మకం లాస్ట్ టైం కంటే ఈసారి ఎక్కువ కలిగించుకున్నాడు, జనాల్లో పెరిగింది. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి చరిష్మాతో ఉండింది, ఆ చరిష్మా ఉండింది. అప్పుడు అంత ఇంత నమ్మకం అప్పుడు లేదనుకుంటా. అదే కాకుండా అప్పుడు అన్ని మోడీతో కలవడు, మోడీ వేవ్ బాగా ఉండింది. తర్వాత కాపుల కోసమని నేను పవన్ కళ్యాణ్ కలుపుకున్నాడు, కాంగ్రెస్ ఎట్లా పనిచేస్తూ ఉంది, ఇంకా అన్ని పార్టీలు కలుపుకున్నాడు. మోసపు హామీలు నమ్మారమ్మా. నాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది, నేనేదో రాజధాని పెద్దగా కట్టేస్తాను, ఇంకోటి చేసేస్తాను, అది ఇది మోసపు హామీలు. 650 పైచిలకు వాగ్దానాలు చేశాడు, 5 సంతకాలు మాఫీ చేశాడు. వడ్డీ రైతులు రుణమాఫీ చేస్తా అన్నాడు, డాక్టర్ రుణమాఫీ చేస్తా అన్నాడు, చేనేతలకు రుణమాఫీ చేస్తా అన్నాడు, అందరికీ చేస్తానన్నాడు. నిరుద్యోగ వృత్తి 2,000 ఇస్తానన్నాడు.
ఇవన్నీ కూడా ప్రజలు చేస్తాడేమో ఇస్తాడేమో అని అనుకున్నారు. ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో 650 వాగ్దానాలలో ఏ ఒక్కటి చేయలేదు మా. 5 సంతకాలు ముఖ్యమంత్రి సంతకం అంటే చాలా వాల్యుబుల్ సంతకం. అదొక మేనిఫెస్టో అంటే కూడా ప్రమాణంగా తీసుకోవాలన్నమాట దాన్ని. అందుకని అటువంటిది రాజశేఖర రెడ్డి గారి సంతకం ఆ రోజు ఉచిత విద్యుత్ మీద సంతకము, కరెంటు బకాయిలు మాఫీ, రైతులకు 1.5 లక్షలు ఇవ్వడం ఆ రోజే జరిగిపోయింది. ఆ రోజే ఈయన మాఫీ, డాక్టర్ వాళ్ళకు మాఫీ చేయలేదు. డాక్టర్ వాళ్ళకి ఇంకా వడ్డీ కూడా కట్టలే. 6,400 కోట్ల రూపాయలు ఈరోజు వడ్డీ అవుతుంది మా. వడ్డీ కూడా కట్టలేదు, అప్పు కట్టలేదు. 14,000 కోట్ల రూపాయలు 26,000 కోట్లకు వచ్చింది. 87,000 కోట్ల రూపాయలు రైతులది 1,50,000 కోట్ల దాకా వచ్చింది. పోనీ నిరుద్యోగ వృత్తి ఇచ్చాడంటే 2,000 రూపాయలు, అది ఇవ్వలేదు. పోనీ ఏంటంటో చెప్పాడు, 2 లీటర్లకు 2 రూపాయలకి 20 లీటర్లు నీళ్ళు ఇస్తాన్నాడు. ఏ ఒక్క హామీ కూడా మా. కనీసం ఆరోగ్యశ్రీ కూడా మా. ఆరోగ్యశ్రీ హైదరాబాద్లో చేసుకోకపోతే వర్తించదంటాడు. ఎలా ఆయన ఏమైనా ఇంటి నుంచి ఇస్తానడమ్మా? గవర్నమెంట్ ఇస్తుంది. ఆయన ఆరోగ్యశ్రీ అంతా జిల్లాలకు పోనీ జిల్లాల్లో ఏమైనా మంచి హాస్పిటల్స్ ఉన్నాయంటే ఒక వైజాగ్లో, కొంచెం విజయవాడలో ఏదైనా మంచి హాస్పిటల్స్ ఉన్నాయేమో. మిగతా జిల్లాల్లో మంచి హాస్పిటల్స్ కూడా లేవమ్మా. వైజాగ్లో అవి కూడా చాలా ఇది. ప్రధానంగా వైసీపీ అధికారంలోకి వస్తే అటు తర్వాత వైఎస్ విజయమ్మ గారి పాత్ర ఎలా ఉండబోతుంది? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా నేను ఈరోజు బయటకు వచ్చిందాన్ని కాదు. బయటకు వచ్చే పరిస్థితులు వచ్చాయి కాబట్టి బయటకు వచ్చా. జగన్బాబు జైల్లో పెట్టినప్పుడు 18 మంది ఎమ్మెల్యేల కోసం వాళ్ళని గెలిపించుకోవడం కోసం బయటపడ్డా. మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు వచ్చిన. ఇప్పుడు కూడా నేను ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు నా కొడుకు చేస్తాడు, రాజశేఖర రెడ్డి గారు ఆయన కొడుకు, ఆయన రక్తం చేస్తాడు తప్పకుండా, నమ్మండి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, చేస్తాడని చెప్పి నేను ప్రజలకు చెప్పడానికి కోసం వచ్చాను. ప్రజల పక్షంగా కూడా చెప్తానమ్మా నేను. ఎందుకంటే నిజంగా 40-45 సంవత్సరాల నుంచి ఈ కుటుంబంతో ప్రజలు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత చాలామంది మమ్మల్ని వదిలేసిపోయారు. అంత బాగుపడిన నాయకులు ఎవరూ నిలబడలేదు. కానీ ప్రజలు ఎప్పుడూ నిలబడ్డారు. జగన్ బాబు ఓదార్పు యాత్రకు పోయినప్పుడు మేము ఎవరూ అనుకోలేదు ఓదార్పు యాత్రకు పోయినప్పుడు అంతగా జరుగుతుందని. వాళ్ళని మాత్రమే పరామర్శించాలనే ఆ ఉద్దేశంతోనే బయలుదేరినాడు జగన్. కానీ జగన్ కోసం 3 గంటలు, 4 గంటలు, 5 గంటల వరకు మేలుకొని బిడ్డను పక్కన చేర్చుకున్నారు. అప్పుడు కాకుండా మళ్ళీ 18 మంది నేను ఎమ్మెల్యేలు గెలిపించిపోయినప్పుడు నేను ఒక్కరింట్లో లేరు మా. రోడ్ల మీద చూస్తే అందరు రోడ్ల మీదనే ఉన్నారు. అంటే మేము ఉన్నామమ్మా మీకు అన్నట్టుగా డిపాజిట్ లేకుండా ఆ రోజు గెలిపించారు. ఆ రోజు నేను జగన్తో చెప్పాను, నాన్నతో ఉన్న వాళ్ళ ప్రజలు మాత్రం నిన్ను వదిలిపెట్టలేదు నాన్న, మన కుటుంబాన్ని వదిలిపెట్టలేదు. నాయకులు పోయినా కూడా ఈ కుటుంబం వీళ్ళ కోసం నువ్వు నిలబడాలని చెప్పారు ఆ రోజు చెప్పారు. ఈరోజు కూడా నేను అదే చెప్తున్నా, ప్రజలకు కూడా చెప్తున్నా, జగన్ వచ్చి చేస్తాడు మీకు అని చెప్తున్నా. నమ్మకం, ఒకసారి అవకాశం ఏంటని చెప్తున్నా. ఈ ప్రజల కోసం జగన్ ఎప్పుడు ఉంటాడని చెప్పడానికి వచ్చాను నేను. మొత్తంగా వైసీపీ ఎన్ని సీట్లు సాధించబోతోంది, వారు ఎలా ఉండబోతోంది? 1 సైడెడ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను ఈసారి మాత్రం. అంటే ప్రతి ఒక్కరిలోనూ, అంటే ఈ 5 సంవత్సరాలు చూశారు చంద్రబాబు నాయుడు గారిని, 9 సంవత్సరాలు చూశారు. రాజధాని ఏమైనా ఒక్క ఇటుక పెట్టినారమ్మా శాశ్వతమైన ప్రాతిపదిక మీద. పోనీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటున్నారు, బినామీలకు లాభం చేకూరుస్తున్నారు. 3 పంటలు పండే రైతుల దగ్గర భూములు తీసుకొని 15,000 ఎకరాలు గవర్నమెంట్ ఉంటే దాంట్లో కట్టలేరా? మన దాంట్లో మన 33,000 ఎకరాలు వాళ్ళు తీసుకొని ఈరోజు ఈ రాజధాని ఏం కట్టాడు. కాబట్టి ప్రజలకు ఎక్కడ నమ్మకం కలిగించుకోలేదు. జగన్ మీద నమ్మకం ఉంది. నేను జగన్ మీ ద్వారా కూడా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరే గమనించమని ఒకసారి కోరమని చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారి పాలన గుర్తుకు తెచ్చుకోండి, ఆయన సంక్షేమ పాలన గుర్తుకు తెచ్చుకోండి, రాజశేఖర రెడ్డి గారిని గుర్తుకు తెచ్చుకోండి, చంద్రబాబు నాయుడు గారిని కూడా చూడండి. మీరు విఘ్నతగా ఆలోచించి ఒక్కసారి జగన్కి అవకాశం ఇవ్వమని కోరుతాము. ఇది మొత్తంగా వైఎస్ విజయమ్మ గారు చెప్తున్నది. చాలా క్లియర్గా చెప్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ రాజ్యాన్ని తిరిగి జగన్ బాబు తీసుకువస్తారు. కాబట్టి జగన్కు ఒక్క అవకాశం ఇవ్వండి అని ప్రజలకు చెప్పడం కోసమే తాను ఈవేళ ప్రచారం నిర్వహిస్తున్నా అని చెప్పి చాలా ధీమాగా చెప్తున్నారు. మరో మాట చాలా సింగిల్ లైన్ చెప్తున్నారు. ఖచ్చితంగా వారు 1 సైడే అని చెప్పి ఆ మాటల్లో ఒక ధీమా కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కెమెరా పర్సన్ సురేష్, తులసిరామ్తో కలిసి నేను మురళి, 10 టీవీ.